ఆంధ్ర కళావేదిక ఖతార్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ రైతు రాజేంద్రగా. మా సంస్థ పేరు రైతు రాజేంద్ర అగ్రో ఫార్మ్స్, రైతు రాజేంద్ర న్యాచురల్స్, రైతు పుట్ట. గత 8 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర గన్నవరంలో పొనుకుమాడు అనే గ్రామంలో, నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న పొనుకుమాడు అనే గ్రామంలో ఫార్మర్ రాజేంద్ర ఫార్మర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే బ్రాండ్తో, రిజిస్టర్డ్ బ్రాండ్తో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అలాగే ఆగ్రో ఫార్మ్స్తో ఒక 60 ఎకరాల వ్యవసాయంలో రకరకాల పంటలు పండిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు మనమే స్వయంగా వాటిని న్యాచురల్ ట్రెడిషనల్ పద్ధతిలో ప్రాసెస్ చేసి పండించిన ఉత్పత్తులను స్టోర్ చేసుకొని న్యాచురల్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తూ డైరెక్ట్గా ఫామ్ టు హోమ్ అన్నట్టుగా తినేవారికి రైతు పుట్ట స్టోర్ల ద్వారా అందరికి అందిస్తూ ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా మనకి ఆర్గానిక్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చింది. అవి ఫుడ్ లైసెన్స్లు అన్నిటితో స్వచ్ఛమైన ఆహారాన్ని అనేక మంది తెలుగు వారికి అందిస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు. మొట్టమొదటిసారిగా మన ఖతార్ దేశంలో మా ప్రొడక్ట్స్ని, అలాగే మా ప్రొడక్ట్స్ సంబంధించిన ఫార్మ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని పరిచయం చేయడానికి వచ్చున్నాను. ముఖ్యంగా నేను మీకు మొట్టమొదటిది ఈ ఫార్మర్ రాజేంద్ర దేశీ కౌగి రైతు రాజేంద్ర. ఇది మన సొంత ఫామ్లో ఉన్న దేశీ ఆవులతో స్వచ్ఛంగా బిలోనా మెథడ్లో ఈ విధమైన ప్రాసెస్లో మనం స్వయంగా చేసి ఆ నెయ్యిని కూడా బ్రహ్మ ముహూర్తంలో, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో తులసి మరియు కరివేపాకు అటువంటి వాటితో మరిగించి స్వచ్ఛమైన ఈ మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇది మెడికల్ వాల్యూస్ ఉంటుంది. హార్ట్ పేషెంట్లు సహా ఈ నెయ్యిని వాడచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్ని బర్న్ చేస్తుంది. ఒక 40 లీటర్ల పాలను చిలికి, పాలని తోడుపెట్టి ఆ వెన్నని చిలికి, ఆ వెన్నతో వచ్చిన నెయ్యిని కాస్తే 1 కేజీ నెయ్యి వస్తుంది. అందువల్ల దీని 1 కేజీ ధర 3,600 రూపాయలు ఉంటుంది. కేజీ నెయ్యి మన దగ్గర. అయినా కూడా మంచి డిమాండ్తో, అద్భుతమైన టేస్ట్తో అనేక మంది ప్రియులు ఉన్నారు. చిన్నపిల్లలకు కూడా ఒబెసిటీని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, హార్ట్ వాల్స్లో ఉన్న కొవ్వును కూడా కరిగించే గుణం ఉన్న ఈ దేశీ కౌ అన్నమాట, కౌగి. ఎప్పుడు బాగా వింటర్లో తప్ప ఎనీ టైం లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట ఉంచినా కూడా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మా దేశీ ఆవు నెయ్యి. అలాగే స్వచ్ఛమైన కూరకారం. ఇది మనకు ఒక ఫౌండేషన్ కూడా స్థాపించాం. రైతు రాజేంద్ర ఫౌండేషన్ ఒక స్టార్ట్ చేసి అనేక మంది యువ రైతులని కూడా నాతో పాటు ఫార్మింగ్ చేపిస్తూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంటకి ఒక్కొక్క సాయిల్లో ఉన్న గుణం వల్ల, సాయిల్లో ఉన్న పోషకాల వల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పంటకి పండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి పోషకాలు అందులో ఉంటాయి. సో ఇది మనకి గుంటూరు ఏరియాలో మనం ఒక రైతుతో దగ్గర నుండి చేపిస్తున్నాం. ఇది కారం పండిస్తున్నాం. ఆ ఏరియాలో పండించి దీన్ని మనం స్వయంగా ప్రాసెస్ చేసి కూరకారం అంటాం దీన్ని. ఒక్కసారి కూర వాడిన ప్రియులు మనకి ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్కి తెప్పించుకుంటూ ఉంటారు. సరే కూరకారం ఒక 2 కేజీలు అట్లా ప్రతి ఐటెంని కూడా ఒక 10 కేజీలు స్పేస్ ఉంచుకొని, కొంతమంది 20 కేజీలు కూడా స్పేస్ ఉంచుకొని పిల్లలతో వచ్చేటప్పుడు ఐటమ్స్ అన్నీ పెట్టుకొని తెచ్చుకుంటూ ఉంటారు. మన గల్ఫ్ దేశాల్లో ఉన్న కానీ కెనడా, సింగపూర్, అమెరికా వెళ్ళే వాళ్ళు కూడా నాకు డైరెక్ట్గా కనెక్ట్ అయిన కస్టమర్లు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇవి మీరు ఏ సూపర్ మార్కెట్లో ఎతికినా ఎక్కడ కూడా దొరకవు. స్వయంగా నా నుంచి డైరెక్ట్ కనెక్ట్ అయితే తప్ప, మా నుంచి కనెక్ట్ అయితే తప్ప, మా రైతు పుట్ట స్టోర్ నుంచి తప్ప ఇంకెక్కడ కూడా దొరకవు అనమాట. ఇది ఇందులో 1/2 కేజీ, 1/4 కేజీలు నెయ్యి అట్లా వస్తుంది. ఇది కూరకారం. సాంబార్ కారం అంటారు కొన్ని ఏరియాల్లో. గుంటూరు మిర్చి కారం అనమాట ఇది. ఎల్లుల్లిపాయలు, ధనియాల పౌడర్ అన్నీ వేసి డైరెక్ట్గా కూరలో వేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్న కూరకారం ఇది. అలాగే పసుపు.
ఇది దుగ్గిరాల ప్రాంతంలో మనం ఒక రైతుతో చేపిస్తున్నాను నేను. మన ఫౌండేషన్ రైతు అతను. మనం ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తోనే ఫార్మింగ్ చేస్తారు వాళ్ళు. అట్లా ఏదైనా సరే ఇప్పుడు మనం ఏరియాలో పండించేయని మనం పండిస్తాం. ఇప్పుడు బెల్లం ఉంది, ఇది రావులపాలెం దగ్గర ఒక ఫార్మర్తో చేపిస్తున్నాను. కంప్లీట్ న్యాచురల్ అనమాట. ఈ బెల్లాన్ని పిల్లలకి హార్లిక్స్ బూస్ట్లు ఇచ్చే బదులు ఈ బెల్లం పౌడర్ని డైరెక్ట్గా వేడివేడి పాలలో కలిపిస్తే ఐరన్, మెగ్నీషియంతో పాటు వాళ్ళు చాలా ఇష్టంగా, రుచికరంగా, టేస్ట్గా తాగడానికి ఉంటుంది. టేస్ట్గా ఉంటుంది, మంచి ఇష్టంగా తాగుతారు. అలాగే మన మినప్పప్పు, ఇది మన సోనా మసూరి రైస్, అందరూ సన్నాలు సామ మసూరి రైస్ అంటాం కదా, అది. ఇక్కడ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇది మీరు చూడొచ్చు, షుగర్ ఫ్రీ రైస్. ఇది డాక్టర్ రైస్ అని చెప్పని, డయాబెటిక్ రైస్ అని చెప్పని మార్కెట్లో 150 రూపాయలు, 250 రూపాయలు, 225 రూపాయలు అమ్మే రైస్ అనమాట ఇది. ఇది స్వయంగా నేను పండిస్తాను. ఇది షుగర్ ఫ్రీ రైస్. చాలా డిమాండ్ ఉన్నది మన ప్రొడక్ట్స్లో. మామూలు రైస్ లాగానే ఉంటుంది, కానీ షుగర్ గ్లైకోజన్ తక్కువ ఉండటం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇది కూడా మనం కేజీ 85 రూపాయలు, 90 రూపాయల్లోనే మనం అందిస్తున్నాము. కానీ ఇది బయట మార్కెట్లో షుగర్ ఫ్రీ రైస్, డయాబెటిక్ రైస్ అని చెప్పి 150 రూపాయలు, 250 రూపాయలు అమ్మే కంపెనీలో ఉండే డాక్టర్ రైస్ అని చెప్పాను. ఇది మన స్వయంగా, మళ్ళీ వాళ్ళు కెమికల్తో పండించిన రైస్, మనం ఇది స్వయంగా న్యాచురల్గా పండిస్తున్నాం. సో ఆ విధంగా అందించడం జరుగుతుంది. అలాగే రాగి పిండి, రాగి ఇడ్లీ పిండి, రాగి మాల్ట్, మొలకెత్తిన గింజలతో చేసే రాగి మాల్ట్, జొన్న ఉప్మా రవ్వ, తర్వాత మినపగుళ్ళు, అన్ని దేశీ వెరైటీస్, నాట్ అనమాట. అలాగే మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ చూడొచ్చు, మొలకెత్తిన రాగి పిండి, మల్టీగ్రెయిన్ ఆట, మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ, జొన్న ఉప్మా రవ్వ, జొన్న ఇడ్లీ రవ్వ, అట్లా ఉంటాయి. కొన్ని ఐటమ్స్ నేను ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. పెసరపప్పు, ఈ పచ్చికారం, అంటే మనం పచ్చళ్ళు అవి తయారు చేసుకున్నప్పుడు వేసుకునే పచ్చికారం. ఇవన్నీ కూడా మనం ఫార్మింగ్తో, మన రైతు రాజేంద్ర ఫౌండేషన్లో రైతులు మేము కలిపి ఫార్మింగ్ చేసి వాటిని ప్రాసెస్ చేసుకొని న్యాచురల్గా మన ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకున్న వాటిలో కొన్ని ఐటమ్స్ని నేను ఈరోజు మన ఖతార్ దేశానికి పరిచయం చేస్తున్నాను. మన దగ్గర అన్ని సున్నిపిండి, సోప్స్, ఈ రైస్లో ముడి బియ్యము, సింగిల్ పాలిష్, ఫుల్ వైట్ బియ్యము, అలాగే కందిపప్పు, అన్ని రకాల పప్పులు అనేది దొరుకుతుంది. ఇవన్నీ కూడా మీరు వండేటప్పుడే ఆ వచ్చే అరోమాని తెలిసిపోతుంది. ఆ స్మెల్ మీకు మనం ఈ స్వయంగా పండించింది, చేసింది అని ఒక పాత రోజుల్లో తిన్న రుచి, ఆ యొక్క శ్రేష్టత కనిపిస్తూ ఉంటుంది. విపరీతమైన పాలిష్తో కానీ, అందంగా కానీ ఎప్పుడు కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉండవు. కొంత నేచర్కి దగ్గరగా ఉన్న రూపంలోనే ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన అన్నీ కూడా కెమికల్స్ వాడే వాళ్ళవి మాత్రమే హై పాలిష్గా, మంచి షైనింగ్తో ఉంటాయి. మన షైనింగ్ ఉండవు, పాలిష్ తక్కువ ఉంటాయి, షైనింగ్ తక్కువ ఉంటుంది, కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ప్రతిఫలం, ఆరోగ్యం కూడా చాలా ఎక్కువగా మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మన కథ మనందరికీ కూడా మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా బ్రీఫ్గా వీక్ డేస్లో ఉంటారు కాబట్టి అందరూ బిజీగా ఉంటారు. బ్రీఫ్గా ఒకసారి చూస్తారని పెడుతున్నాను. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ ఆహ్వానించి నాకు ఆతిథ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రమణ గారికి, టీం అందరికి కూడా. మీరు